సంక్రాంతి కంటే ఇప్పుడు 4, 5 సినిమాలు రెడీగానే ఉన్నాయి. అందులో పెద్ద సినిమాలు ఏంటంటే మనశంకర్ వరప్రసాద్ గారి ద రాజాసాబ్, తర్వాత వచ్చిన జననాయకన్ గాని, లేదా మన రవితేజ గారు భక్త మహాశైల విజ్ఞప్తి. ఈ 4 సినిమాలు కొంచెం జనాల దృష్టిలోనే ఉన్నాయండి. అయితే ఏంటంటే ఈ ఎక్కువ హైప్ మాత్రం మనశంకర్ వరప్రసాద్ గారు ఫస్ట్ ప్లేస్లో ఉంది, తర్వాత ద రాజాసాబ్ సెకండ్ ప్లేస్లో ఉంది. ఈ రెండిట్లకి మాత్రమే మరి ద రాజాసాబ్కి ₹1000 టికెట్లు హైక్ చేశారు. అలాగే మనశంకర్ వరప్రసాద్ గారికి ₹600 టికెట్ హైక్ ఇచ్చారు. అయితే ఏంటంటే కొంతమంది చాలా మంది మాట్లాడటం ఏంటి, సినిమా టికెట్లు పెంచేసుకుంటున్నారు, సినిమా టికెట్లు పెంచితే థియేటర్లకు ఎవరు వస్తారు, అది జనాల్ని ప్రేక్షకుల్ని దోసేస్తున్నారు అన్న విధంలో కొంతమంది మాట్లాడుతున్నారు. యాక్చువల్గా ఇక్కడ వ్యాపార రీత్యా చూస్తేనండి, అభిమానులు అనేవాడు ఎంత టికెట్ ఉన్నా చూస్తాడు. నీకు సినిమా చూడడం ఇష్టం లేనివాడు నువ్వు ₹50కి టికెట్ సినిమా చూపిస్తానన్నా చూడరు. వాళ్ళకి ఇష్టం ఉంటే 2000 అయినా చూస్తారు, ఇష్టం లేకపోతే ₹50 అయినా చూడరు. ఇక్కడ ఏంటంటే సినిమా హైక్ ఏంటంటే అక్కడ ప్రభుత్వం వ్యాపారం చేస్తుంది, దాని మీద 18% GST వస్తుంది ఒక్కో టికెట్ మీద. అందువల్ల 2000 పెట్టుకున్నా సరే, లేదా ₹1000 పెట్టినా సరే, ₹1000 పెడితే కనుక ₹180 GST వస్తుంది ఒక్కొక్క టికెట్ మీద. అది అక్కడ ప్రభుత్వం వ్యాపారంగా చూస్తుంది. వీళ్ళు ఎంత పెంచుకుంటే అంత మంచిది అనుకుంటారు. ఇంకా కొంతమంది సామాన్యులు మాట్లాడే మాటలు ఏంటంటే, మాకు అంత టికెట్ పెడితే మేము వచ్చి సినిమా ఎలా చూస్తాం అంటారు. ఇక్కడ అలా మాట్లాడేవాడు ఎవడో కూడా సినిమా చూసేవాడు కాదు. సినిమా చూసేవాడు ఎంతైనా పెట్టి చూస్తాడండి. సినిమా చూడనోడు మాత్రం ఏదో సమాజాన్ని ఉద్ధరించేసేవాళ్ళ మాట్లాడతారు తప్ప ఆడికి ఆడు మాట్లాడే మాటలకు సంబంధం ఉండదు. ఆడి అవసరమైనప్పుడు కోడి పందాలు 10,000 ఎట్టి తగిలేస్తాడు, కానీ సినిమాకి ₹1000 పెట్టారు కదని మాట్లాడతాడు. అది ఇంకా వాళ్ళ ఇష్టం, అది మనం అనవసరం కానీ పబ్లిక్లో. అయితే ఏంటంటే ఈ జననాయకను లేదా భక్త మహాశైల విజ్ఞప్తి 3rd, 4th ప్లేస్లో ఉన్నాయి. అవి జనాలను ఆదరించే దాన్ని బట్టి అయితే అది ఆ ప్లేస్లో ఉండొచ్చు. ఫస్ట్ ప్లేస్ అయితే ద రాజాసాబ్. సైమల్టేనియస్గా చిరంజీవి గారి మనశంకర్ వరప్రసాద్ గారి సినిమాల మీద ఆడియన్స్ సంక్రాంతి